ప్రస్తుతం మనతో కార్పొరేటర్ గుండేటి నరేందర్ గారు ఉన్నారు. నిన్న ఆయనను ఒక కేసులో పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. అయితే ఆ సంఘటన వెనుక ఒక పెద్ద కుట్ర ఉందని నరేందర్ గారు అంటున్నారు. తన మాటల్లో మనం ఆ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుందాము. నమస్తే అన్న. నమస్తే నమస్తే ఎన్ఎస్ఆర్ న్యూస్కు ముందు నమస్కారం. చెప్పండి అన్న, మీ మీద కేసు ఫైల్ అయిందని వార్తలు వస్తున్నాయి. అసలు నిన్న ఏం జరిగింది? మీరు స్వయంగా మీ మాటల్లో చెప్పండి. నిన్న లావణ్య అనే ఒక అమ్మాయి మా డివిజన్ సంబంధించిన కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షురాలు. ఆమె గత 3 రోజుల ముందు ఆమె నా దగ్గరికి వచ్చేసుకొని, అన్న నేను కొండ మురళి, కొండ సురేఖ వాళ్ళ యొక్క అనుచర ఘనంగా పనిచేస్తూ ఉన్నా. నేను అక్కడ తృప్తిగా లేను. ఏ పని చెప్పినా సరిగ్గా పనులు అవ్వట్లేదు. నాకు చాలా ఇబ్బంది అవుతూ ఉన్నది. పనులు అవుతలేవని చెప్పేసుకొని వాళ్ళని అడిగితే రోజు 300 తీసుకొని ఓట్లు వేయలేదమ్మా, బాగా అడుగుతాను అని చెప్పి నన్ను అవమానపరిచిండు. నాకు అది చాలా బాధ కలిగించింది అన్న. ఇక నేను అక్కడ పోదలుచుకోలేదు. ఇక్కడ నుంచి మీతోటి ఉండి మీ బసవరాజ్ సారయ్య గారితో నేను ఉంటానన్నా, ఏమైనా పనులు అయితే చేపియండి అన్న అని చెప్పేసుకొని ఆమె అనడం జరిగింది. సరే అమ్మ పర్వాలేదు, దాని ఏమున్నది, మరి మాతో ఉంటే కష్టాలే ఉంటాయి కానీ సుఖాలు ఉంటాయి. ఆమె మంత్రి కదా, ఆమెతో కాని పనులు మాతోటి ఏమవుతాయి అమ్మ, నీ ఇష్టం ఆలోచించుకొని రండి అని చెప్పేసుకొని నేను చెప్పి అప్పటికే నా మిత్రులు, నా ఏరియాకు సంబంధించిన అది దళిత కుటుంబాలకు సంబంధించిన పెద్దలు కొమరయ్య గారు కానీ ఇంకా చాలామంది నాతో ఉండే అక్కడ. ఏందన్నా మరి వీళ్ళందరూ ఏం చేద్దామంటే ఉండని కలుపుకొని పని చేద్దాం అనేది వాళ్ళందరూ అంటే అందరూ ఆమోదంతో కలిసి పనిచేయడానికి సిద్ధమైనాం. అది అయినా 3వ రోజే మళ్ళీ నిన్న మార్నింగ్ నాకు ఫోన్ చేసి నా ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్ చేసి నేను ఇంట్లో ఉన్నా. అన్న మీతో మాట్లాడే ఉన్నదని అంటే నేను అప్పటికే తయారై బయటకు వచ్చేసరికి 4-5 ఉన్నారు. నేను వాళ్ళ 2-3 మాట్లాడి వాళ్ళని పంపించాను. ఇంకో 2 ఇష్యూ ఉంటే మీరు కూర్చోండి అని చెప్పిన. ఈ పాటికి అమ్మాయితో మాట్లాడదాం అంటే పక్కకు పోయి మాట్లాడదామని అన్నది. అంటే ఆ పక్కకు నుంచి ఒక 10 అడుగుల దూరం అంతే. ఆడకుండా 2 కుర్చీలు ఉంటాయి, ఒకరికొకరు వినబడకుండా ఏదైనా ప్రైవసీ ఉంటుంది కదా అని చెప్పేసుకొని ఆ పక్కనే మా ఇల్లు ఇక్కడనే, ఈ నుంచి ఇక్కడికి గిన్నె బయటనే. అయితే ఆ నిమిషం మాట ఏంటిదమ్మా అంటే, అన్న నేను ఆ వర్గం కాదని చెప్పి ఈ వర్గానికి వచ్చిన కదా, కొంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, నాకు కొంత ఆర్థిక సాయం చేయండి అని చెప్పి అడిగింది. ఇన్ని పైసలు అని పాపం ఏం డిమాండ్ చేయలేదు. అయితే అమ్మ నేను పైసలు ఇవ్వలేను, పైసలు ఇచ్చి మేము కొనుక్కున్నట్టు అవుతుందమ్మా, అది బాగుండదు, ఏమైనా కష్టాలు ఉన్నప్పుడు తప్పనిసరిగా సాయం చేస్తాం మాతో ఉంటే, కానీ ఇప్పుడు నేను పైసలు ఇవ్వడం అనేది భావ్యం కాదమ్మా, నమస్కారం అనుకుంటా నేను వెంటనే వచ్చినా. అది ఒక్క నిమిషమే ఆమెతో మాట్లాడినా. నేను వచ్చి నేను కూర్చున్నా. ఈ దశలోపలనే ఆమె నా వెనక ఒక 1/2 నిమిషానికి లేటుగా వచ్చింది నేను పోయిన ఆడికి. ఈ లోపల ఆమె జాకెట్ ఎట్లా చింపుకున్నదో ఏం మొత్తానికి ఒక ఫోటో, ఒక వీడియోగ్రాఫర్ ఆడున్నాడు. ఆమె వచ్చేసి జాకెట్ చింపుకొని నోటికి వచ్చినాక బూతులు తిడుతూ ఉన్నది. తిట్టుకుంటా నువ్వు ఇట్లా అనుకున్నా, నేను అట్లా అనుకున్నా, ఇట్లా చేస్తావా, తండ్రి వయసుని ఇది అని ఆమె నోటికి వచ్చినట్టు మాట్లాడతావు. అరే నువ్వేం నాకు 1 నిమిషం వరకు నాకు మాటలు రాలే, అసలు ఏం మాట్లాడాలి, అరే ఆమె ఎట్లా చేస్తూ ఉన్నది, ఏందమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏమంటే ఇంకా బాగా సుఖం పూసలేక మాట్లాడుతున్నావు, అది ఇదని ఏదేదో మాట్లాడుతూ ఉన్నది. ఇక నేను వినే దశలో కూడా అర్థం చేసుకునే దశలో కూడా లేను. ఈ లోపల అనుకుంటా ఇక ఆ ఫోటోగ్రాఫర్ని ఇట్లా చూసుకుంటూ వెంట ఇక దెబ్బ పోతూనే ఉన్నది. అంటే ఫోటోగ్రాఫర్ అంటున్నారు కదా, అంటే తను ఉన్న విషయం మీకు ముందుగా తెలియదా? నాకు తెలియదు. ఆయన గేట్ కాడుండి పైన పెట్టేసుకొని తీస్తూ ఉన్నాడు ఆయన. అంటే ఆయన అనుమానిత వ్యక్తి, కొత్త వ్యక్తియా లేకపోతే మీకు తెలిసిన వ్యక్తి? నాకు తెలియని వ్యక్తే. ఓకే, తనతో వచ్చారు అనేసి మీరు నేను అనుకుంటా ఉన్నా. అయితే వెంటనే ఆయనను పట్టుకున్నాను. నేను పట్టుకుని ఆయన ఫోన్ గుంజుకున్నా. అసలు నువ్వెవరు, నువ్వు ఎందుకు వచ్చినావు ఇక్కడికి అంటే, ఇట్లా పోతా ఉంటానా అని. పోయేటోని నువ్వెందుకు ఫోటో తీయాలి, నీకేం అవసరం, ఏం అల్లరైతే అని తీస్తాను, ఏదైనా గొడవ అయితే ఏమన్నా నువ్వు ఫోటో తీయాలి, మరి ఇక్కడ ఏం లేదు, నువ్వు ఫోటో తీయాల్సినంత అవసరం ఏమున్నది దాంట్లో అంటే ఆమె ఏమో చూపెడుతుంది, ఆమె ఏం చూపెడుతుందని నీకే తెలుసు అని ఫోను కలబడి గుంజుకుంటా ఉన్నా. ఇంతలో పోలీసులు వచ్చేసుకొని వాళ్ళు ఆ ఫోన్ ఇట్లా గుంజుకున్నారు. ఈజీగా అతన్ని దొరకబెట్టంటే దీని వెనక ఎవరున్నారు ఏం కథ అనేది వాస్తవాలు ఉత్తగానే బయటపడుతుంది. కానీ ఇప్పటికీ అధికార పార్టీ ఒత్తిడి మేరకు ఏం జరుగుతూ ఉన్నదంటే, దీని వెనక ఏమో ఉన్నది, ఏమో చేసిండు అనేది నా మీద చూపెట్టాలనే ఉద్దేశంతో ఇంకా కొంచెం పోలీసులతోటి ఎంక్వైరీ చేసినట్టు, అది చేసినట్టు, ఇది చేసినట్టు అనేది ప్రయత్నం జరుగుతూ ఉన్నది. దానికి నాకు తెలిసినంత వరకు అది పెద్ద ప్రయత్నమే లేదు. వాడిని తీసుకొచ్చి కూర్చోబెడితే వాడు ఎవడు ఏంది, ఆ అమ్మాయి కూడా ఒక మాట అంటా ఉన్నా, ఆయన ఎవరో నాకు తెలియదని. ఆయన ఎవరో తెలియదు అన్న పోలీస్ స్టేషనే కమిట్ అయింది, ఆయన ఎవరో నాకు తెలియదని. ఎవరో తెలియనివాడు వాడు ఫోటోలు ఏం తీయాలి అనేది ఆటోమేటిక్ అర్థమవుతూ ఉన్నది. ఇది ఒక కావాలని చేసిండ్రో కుట్రలాగా కనబడతా ఉన్నది. ఓకే, ఇలాంటి ఫాల్స్ కేసుల వల్ల ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం అబాసు పాలవుతుంది అని అనడానికి మీరు? 100కి 100 రూపాయలు అబాసు పాలు అవుతూ ఉన్నదమ్మా. నిజంగా న్యాయంగా జరిగే వాళ్ళ కేసులు అవుతానే లేవో కానీ 100కి 80% ఫాల్స్ కేసులు అవుతూ ఉన్నాయి. కేసులు కొట్టివేత పడుతూ ఉన్నాయి.
ఆ కేసు కేవలం ఎదుటి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ పనులు వాళ్ళ పబ్బం గడిపించుకోవడానికి ఉపయోగించుకుంటా ఉన్నారు కొంతమంది స్వార్థపరులు. ముఖ్యంగా వరంగల్ తూర్పు నియోజకవర్గం లోపల కొండా దంపతులు ఏదైతున్నదో చాలామందిని ఇటువంటి కేసులు పెట్టేసుకొని లోపరుచుకున్నారు. ముఖ్యంగా మా ముగ్గురు కార్పొరేటర్లు, ఒక ఆయన మరపల్లి రవి అని, సురేష్ జోషి అని, ఇవాళ నన్ను, తర్వాత ఇంకో ఆయన పల్లం రవి అని ఒక జాగా కేసు లోపల ఈ విధంగా వాళ్ళని భయభ్రాంతులను క్రియేట్ చేసుకొని కార్పొరేటర్ వాళ్ళ వశం చేసుకుంటా ఉన్నారు. కానీ ఇవాళ కార్పొరేటర్లు 24 మంది కార్పొరేటర్లు నాకు ఫోన్ చేసిన, అన్న నీకే ఇంత అన్యాయం జరిగితే ఇక న్యాయం ఎక్కడ జరుగుతుంది, ఇంత భయభ్రాంతులా, ఇంత అన్యాయమా అని చెప్పేసుకొని వాళ్ళు ముక్త కంఠంతో నాకు సంఘీభావం తెలియపరిచారు. అంటే ఇంతకుముందు మీరు చెప్పిన పేర్లన్నీ వాళ్ళంతా కార్పొరేటర్లే వాళ్ళ మీద పేరు పెట్టిండు. కార్పొరేటర్ కానోళ్ళను కూడా మొన్న ఇదే పోలీస్ స్టేషన్లో ఇదే సిఐ గారు ఒక వ్యక్తిని, నిఖిల్ అనే వ్యక్తిని ఆయన పైన కూడా పెట్టిండు. ఇప్పటికి దమ్ముంటుంది ఎంక్వైరీ చేయమనండి. ఆ నిఖిల్ ఏ పాపం తెలియదు. ఆయన మీద SC/ST కేసు పెట్టేసుకొని ఆయన భార్య ప్రెగ్నెన్సీ అయ్యి ఇంట్లో పలహారాలు పెట్టే సందర్భంలోనూ దానికి అటెండ్ కాకుండా ఆయన తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో వేసింది. ఆయన కోసం నేను కూడా పోయిన పోలీస్ స్టేషన్ రాత్రి 11:30కి. వదిలిపెట్టండి, ఆయన ఏం చేయలేదు, మీరు ఎంక్వైరీ చేసుకొని. అయినప్పటికీ ఆ పిల్లగాన్ని పోలీస్ స్టేషన్ వేయడం జరిగింది. అంటే ఇంత దౌర్జన్యాలు వరంగల్ పోలీస్ స్టేషన్ లోపల, తూర్పు నియోజకవర్గం లోపల కొండ అనుచర వర్గానికి సంబంధించిన వాళ్ళు ఏదైతే ఉన్నదో పోలీసుల ద్వారా వ్యక్తులను వశపరుచుకునే ప్రయత్నం జరుగుతూ ఉన్నది అనేది నా మనవి. ఈ సంఘటన ఎలా ఎదుర్కోబోతున్నారు? రాజకీయంగా మీరు ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు? ఏం లేదమ్మా, వాళ్ళ పతనానికి వాళ్ళే గొయ్యి దోసుకున్నారు. ఇవాళ నా బొటోనికి చేయడం వల్ల అన్ని రాజకీయ పార్టీలు ఈయన ఇంత నికార్స్ అయిన వాని మీదనే ఈ విధంగా జరిగింది, మనోళ్ళ మీద జరిగితే ఇంకా నీ బలహీన నా బొటోని మీద జరిగితే ఎట్లా అని చెప్పేసుకొని అన్ని రాజకీయ పక్షాలు నాకు సంపూర్ణంగా మద్దతు తెలియపరిచిండు. నాతోటి మాట్లాడని మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ గారు కూడా నేను ఒక ప్రెస్ మీట్ పెట్టి ఖండించి నాకు ఫోన్ చేసి వాళ్ళు నా ఇంటికి వచ్చిండు. అదేవిధంగా ప్రదీప్ రావు గారు, ఆయన నిలబడ్డ ఎమ్మెల్యే, ఆయన వచ్చిండు. ఇంతకుముందు ఎర్రబెల్లి స్వర్ణ గారు, ముఖ్యంగా ఏదైతే ఉన్నదో బసవరాజ్ సారయ్య గారు అయితే నాకు అన్నగా ఒక గైడ్గా అన్ని విధాలుగా వండుకొని ఆయన నిన్న ఉన్నది. తర్వాత ముఖ్యంగా చెప్పాలంటే నిన్న 4 ఎమ్మెల్యేలు, ఆనంకొండ ఎమ్మెల్యే, నర్సంపేట ఎమ్మెల్యే, వర్ధన్నపేట ఎమ్మెల్యే, తర్వాత భూపాలపల్లి ఎమ్మెల్యే, 4 ఎమ్మెల్యేలు ఫోన్ చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న అనుకోకుండా అదృష్టవశాత్తు వేం నరేందర్ రెడ్డి గారు కూడా వరంగల్ రావడం జరిగింది. వారు కూడా ఫోన్ చేసి సిపికి గట్టిగా చెప్పడం జరిగింది, న్యాయం చేయమనే చెప్పడం జరిగింది. నేనేదో తప్పు చేసినా నన్ను కాపాడమని చెప్పి నేను అడగలేదు, వాళ్ళు కూడా ఆ దిశలో చెప్పలేదు, న్యాయం చేయండి అని చెప్పేసుకొని వాళ్ళు ఆ విధంగా మాట్లాడడం జరిగిందమ్మా. మీరు ప్రభుత్వాన్ని ఏమైనా కోరుతున్నారా? న్యాయం చేయమనే కోరుతున్నాం, చట్టపరంగా చర్యలు తీసుకోమనే కోరుతా ఉన్నా తప్ప దాంట్లో ఇక అంతకుమించి ఏం లేదు. వరంగల్ తూర్పులో దౌర్జన్యాలు బాగా జరుగుతూ ఉన్నాయి. ప్రజలకు ఎమ్మెల్యేలు కూడా అందుబాటులో ఉండలేరు. వరంగల్ ఎమ్మెల్యే పదవిని ఏదైతే ఉన్నదో నవీన్ రాజు అని ఒక రౌడీకి, ఒక గుండాకి ఏదైతే ఉన్నదో లీజుకి ఇచ్చినట్టు కనబడతా ఉన్నది. కాబట్టి ఆ లీజుకి తీసుకున్నాడు వాడు ఎట్లా పడితే అట్లా నియోజకవర్గాన్ని నడిపి తన ఇష్టారాజ్యంగా నియోజకవర్గాన్ని పాడు చేస్తాడని చెప్పేసుకొని నేను మనవి చేస్తూ ఉన్నా. ఇగో నిన్న నేను ఇప్పుడే చెప్పినాను, నిఖిల్ అనే అబ్బాయి చూడు ఆయన పైన అటువంటి పరిస్థితి ఉన్నది. మీరు ప్రజల్లో ఎక్కువ ఉంటున్నారనేసేనా ఈ కుట్రలు ఇలా జరుగుతున్నాయి? నిజమే, నేను ఒక యాక్టివ్గా, ఒక క్రియాశీలకంగా 3 సార్లు కార్పొరేటర్, స్టాండింగ్ కమిటీ చైర్మన్, ఫ్లోర్ లీడర్గా ఇవన్నీ చేసుకొని తూర్పులో వాళ్ళ పడిపోతున్న గ్రాఫ్ను ఏదైతే ఉన్నదో మా ద్వారా గ్రాఫ్ను పెంచుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్న వాస్తవం. రేపు రాబోయే రోజుల్లో ఇంకా చురుకుగా ఉంటాం. కాబట్టి వాళ్ళకు భయమై ఇటువంటి దెబ్బ కొడితేనే మిగతా వాళ్ళు ఎవడు లేవడు అనే ఒక ఉద్దేశం వాళ్ళకు ఉన్నది. కానీ ఇప్పుడు వాళ్ళు లేచి మళ్ళీ ఎల్లెలకలు పడ్డారు అనేది నేను అనుకుంటా ఉన్నాను. విన్నారు కదా, ఇది నరేందర్ అన్న వర్షన్. ఈ కేసు ఎలాంటి మలుపు తిరగనుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.